చంపితే చచ్చినవాడు మీ దేవుడైతే మా దేవుడు విషాన్ని కంఠంలో దాచుకొని బ్రతికినవాడు మా దేవుడని చాలా మట్టుకు వినబడతా ఉంది. నాదొక సూటి ప్రశ్న. మీరు గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొడుతున్నవారు, మరి బయటుండి కొట్టలేని వారి పరిస్థితి ఏంటి? గుళ్ళోకి వెళ్ళి ఆ యొక్క కోళ్ళను గొర్రెలను బలిస్తూ ఉన్నారు, మరి బయటుండి ఇవ్వలేని వారి పరిస్థితి ఏంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కొబ్బరికాయలే కానీ ఈ గొర్రెలను కోళ్ళను కానీ బలులు అర్పించడం ద్వారా ఎందుకొరకు అర్పిస్తున్నారనేటటువంటి ఆలోచన చేసినారా? కానీ ఈ అర్పించలేని బయట ఉన్నటువంటి నిస్సహాయుల పరిస్థితి ఏంటి? నా దేవుడు, నేను విశ్వసిస్తున్నటువంటి దేవుడు అందరూ సమానం అన్నాడు. కనుకనే బలులు అర్పించలేని వారి కొరకు ఆయననే ఈ లోకానికి వచ్చి బలైనాడు. ఆయన మనిషిగా ఉండి దేవుడు కాలేదు, ఆయన దేవుడై ఉండి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందరిలో ఒక్కడు కాదు, ఆయన అందరికీ ఒక్కడు. దేవుడిచ్చినటువంటి ఈవులను, ఆయన సృష్టించినటువంటి సృష్టినే మానవుడు ఆయనకిచ్చి ఆయనను లోబి చేసి ఒప్పించాలనుకున్నాడు. కానీ దేవుడు, నువ్వు నాకేమీ ఇవ్వలేవు, కానీ నేను చెప్పినటువంటి మాట, నేను వచ్చినటువంటి ఆ మార్గమును విశ్వసించి నా మాటను వింటే చాలు అన్నాడు. ఆయన మహిమ చూడలేని నిన్ను నన్ను ఆయన మాటను వినడం ద్వారా ఆయన మహిమను చూసేటటువంటి ఆ భాగ్యమును మనకిచ్చాడు. ఆ సత్యమును గ్రహించకుండా అనేకులు ఈ రోజుల్లో ఆయన త్యాగాన్ని, ఆయన యాగాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు. విశ్వసించిన మనము, ఇతరులకు మాదిరికరంగా ఉండవలసిన మనము ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాకు ఏమి ఇవ్వలేరు, మీరు నాకు కానుకలు ఇవ్వలేరు, మీరు నాకు బలులు ఇవ్వలేరు, నేను సృష్టించినటువంటి ఈ సంపదను నాకు ఇచ్చి నన్ను మెప్పించలేరు అని దేవుడు అంటా ఉన్నాడు. కానీ మనిషి మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు? డబ్బుతో కానీ బలులతో కానీ ఆయనను మెప్పించాలని మనిషి అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడో మనం ఒకసారి చూద్దాం. యోనా రాసినటువంటి 1వ అధ్యాయము 1 నుంచి చూసుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. హల్లెలూయా. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వందనాలు అయ్యా. మాకు పిరికి ఆత్మని ఇవ్వలేదు, మాకు ధైర్యపు ఆత్మని ఇచ్చానని చెప్పావు ప్రభువా. మేము మీ ఆత్మను పొందుకున్నామని నమ్ముచున్నాం తండ్రి. మమ్మల్ని స్థిరపరచండి, మమ్మల్ని బలపరచండి, మా స్వనీతిని బంధించండి, మీ సిలువ చాటున మరుగుపరచండి, మా నోటిని మీ బూరగా మలచండి, మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ తరచూ వినబడుతున్నటువంటి మాటలను మనం ఒక్కసారి ధ్యానిస్తూ, చంపితే చచ్చినవాడు మీ దేవుడు, విషాన్ని కంఠంలో పెట్టుకొని బ్రతికినవాడు మా దేవుడు. అంటే దేవుడు చనిపోయినటువంటి విధానమును అవహేళనగా మాట్లాడుకుంటున్నటువంటి సమాజం కొరకు ఈరోజు మనం ఒక్కసారి ధ్యానిద్దాం. ఆయన మన కొరకు చనిపోకపోతే మనకు రక్షణ లేదు, ఆయన మన కొరకు చనిపోకపోతే మనకు క్షమాపణ లేదు. మానవుడు పదే పదే దేవుని మాటను ఏం చేస్తూ ఉన్నాడు? ధిక్కరిస్తూ ఉన్నాడు, దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. కనుక దేవుని విశ్వసించిన వారు కూడా ఆయన మాటను విశ్వసించట్లేరు. విశ్వసించని వారికి మనము మాదిరికరంగా ఉండాలి అనేటటువంటి ఆ యొక్క అంశాన్ని మనం ఒకసారి ధ్యానిద్దాం.
తెలియక కొంతమంది దేవుని విశ్వసించట్లేరు. కానీ తెలిసిన వారి పరిస్థితి ఏమిటో మనం ఒకసారి ఆలోచిద్దాం. యోనా గారి యొక్క చరిత్ర మనందరికీ తెలుసు. మేము చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో కూడా మేము వింటున్నదే, అనేక పర్యాయములు మేము ఆ యొక్క యోనా గారి కొరకు మేము వింటూ వస్తున్నటువంటిదే. మీకు కొత్తగా నేను పరిచయం చేయాల్సినటువంటి అవసరత లేదు. కానీ ఆ యొక్క సారాంశాన్ని మనం ధ్యానిద్దాం. అందులో ఉన్న సారాంశాన్ని మనం ఒకసారి ధ్యానిద్దాం. ఇక్కడ యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెనట. వాక్కు అనగా ఏమిటి? వాక్కు అనగా ఏమిటి? మాట కదా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. అయితే ఈ వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? అమిత్తై కుమారుడికి ప్రత్యక్షమైంది. ఈరోజు మనం చదువుతున్నది కూడా ఎవరి వాక్కు? దేవుని వాక్యమే కదా. ఈ ప్రతి మాట కూడా దేవుని మాటనే. ఆనాడు యోనాకు ప్రత్యక్షమై చెప్పింది ఏమని చెప్పిందంటే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు చెప్పినటువంటి మాట ఆయన బిడ్డలుగా విశ్వసింపబడిన వారికి చెబుతున్నటువంటి మాట. ఈ రోజుల్లో దేవుడు చెయ్యమన్నవి చెయ్యకపోవడం పాపమే, చెయ్యొద్దన్నవి చేయటం కూడా పాపమే. ఆనాడు చెయ్యొద్దన్నవి చేసి పాపము చేసిండ్రు, ఈరోజు చెయ్యమన్నవి చెయ్యక పాపం చేస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణ, ఈ భాగ్యమును మనము ఏం చేస్తున్నాము? నిర్వీర్యం చేస్తూ ఉన్నాం, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం, దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. నేను ఒక్కొక్కసారి అనుకుంటుండే, నేను రక్షణ పొంది ఇంట్లో కూర్చొని పడుకున్నప్పుడు నేను దేవుడి దగ్గర మొరపెట్టు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏమనంటే, ప్రభువా నేను జైల్లో ఉండవలసిన వాడను, నేను ఎక్కడనో ఉండవలసిన వాడను, ఈ చలికి, ఈ వానకి, ఈ ఎండకి, ఈ యొక్క మంచి సదుపాయాలతో నేను సుఖంగా పడుకున్నానంటే ఇది కేవలం నీ కృపనే అనుకుంటున్నాం. కానీ అలాగని పడుకొని ఇంట్లో స్వేచ్ఛగా వెచ్చగా నీ క్షేమం కొరకు, నీ సుఖం కొరకు బ్రతికితే చాలా. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? నిన్నటి దినం ఒక సమాధి కార్యక్రమానికి మేము వెళ్ళినాం. అక్కడ ఎటువంటి పరిస్థితి అంటే, 3 త్రోవల మధ్యలో, ఆ త్రోవల్లో ఉన్నది వాళ్ళ ఇల్లు. 3 త్రోవలకు దగ్గర ఇక్కడ వాళ్ళు పెద్ద గుడి, 2 గుళ్ళు ఉన్నాయి అక్కడ, ఒక పెద్ద బస్ స్టాప్ ఉంది అక్కడ. ఆ సమూహం అంతా లోక సంబంధమైనటువంటి సమూహం మధ్యలో ఉన్నది వాళ్ళ ఇల్లు. అక్కడ ఆ ఇంటికి కాంపౌండ్ వాల్ లేదు. రక్షణ పొందినటువంటి ఈ కుటుంబానికి ఒక కాంపౌండ్ వాల్ లేదు, ఒకటే ఇల్లు బయట వేసిండ్రు. ఆయన రక్షణ పొంది తిరిగి లోకంలోనికి జారిపోయినటువంటి వ్యక్తి, త్రాగుడుకు బానిసైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి తాగడం ద్వారా తన భార్య తనను విడిచి వెళ్ళిపోయినటువంటి ఆ కుటుంబం. ఆయనకు తన భార్య వెళ్ళిపోయింది, సరిచెప్పే వాళ్ళు లేరు, సరైన మార్గంలో నడిపించేవారు లేరు. అక్కడ ఉన్న సంఘ కాపరిది ఆ యొక్క తన శోధనను జయించలేక తను పడిపోయినటువంటి స్థితిని ఈ యొక్క విశ్వాసి చూసి ఇంకా జారిపోయినాడట. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, కూలిపోయిన మందిరాలను కట్టడం లేదని, ఎండిపోయిన చెట్లకు నీరు పోయటం లేదని దేవుని వాక్యం చెప్తా ఉంటే, అలాంటి ఆత్మల కొరకు ఎవరు కూడా ప్రయాసపడలేదు. ఆ ఆత్మ ఒక్కడే కుటుంబకులతో త్రోసివేయబడ్డాడు, భార్యతో త్రోసివేయబడ్డాడు, సంఘముతో త్రోసివేయబడ్డాడు, దేవునితో త్రోసివేయబడ్డాడు. దేవుని దగ్గరికి వచ్చి శరణు చొచ్చి ఉంటే ఆ కుటుంబం బ్రతికేదేమో అనిపించింది. ఆయన త్రాగి రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫారాన్ని పట్టుకుంటాట గట్టిగా, అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఆ యొక్క కుటుంబం చాలా పెద్దది, చాలామంది వచ్చినారు. కానీ అక్కడ అన్యజనులు అనేటటువంటి వారు ఆ కుటుంబంలో కూడా ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉన్నారు. ఈ రోజుల్లో తరచూ అపవాదిగాడు ఏం చేస్తున్నాడంటే, మనుషుల మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ సువార్త ప్రకటింపకుండా అడ్డుకోవాలనే తపన, ఆ పన్నాగము అపవాదిగాడు చేసిండు. కానీ మేము నిలబడలేకపోయినాం. అక్కడ మేము నిలబడి ఆయన సువార్తను ప్రకటించలేకపోయినాం.
అక్కడ అన్యజనులు అనేకులు ఉన్నారు, మంచి అవకాశము. కానీ అక్కడ గొడవలు పెట్టుకుంటున్నారు. ఆ యొక్క కుటుంబం చనిపోయినటువంటి వారు ఆ మధ్యలోనే గొడవ అయ్యి మేము అక్కడ నిలబడలేకపోయినాం. అక్కడ అనేక పర్యాయములు వారు అనేక విధమైనటువంటి ఇబ్బందులు పడినప్పటికీ కూడా వారిని సరైనటువంటి మార్గంలో ఎవరు నడిపించలేక ఆ కుటుంబం ఏమైంది? దేవునికి దూరమైంది. ఆ కుటుంబం దూరమైంది, ఆ కుటుంబం రక్షణ కోల్పోయింది. కానీ మరి మేము వెళ్ళినటువంటి వారం కూడా మేము నిజంగా నిలబడలేకపోయినాం. దేవుడు చేయమన్నవి చేయకపోవడం కూడా పాపమే. చేయొద్దనేవి ఆదాము గారు చేసి మనందరి మీద పాపం ఉంది. కానీ చెయ్యమన్నవి కూడా మనం చేయకపోవడం కూడా పాపమే. వచ్చేటప్పుడు యోహానన్న, అక్క మీకు మంచి అవకాశం దొరికినండే, ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మనం పోయినాము, మీరు అవకాశం తీసుకునేది ఉండే. వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు మాట్లాడనివ్వరు, వాళ్ళు మాట్లాడుతుంటే వినరు. కానీ పౌలు గారు సంతలో సువార్త చెప్పినప్పుడు సంతలో ఉండే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసా అన్నది. అవును, నిజంగానే సంతలో ఉండేటటువంటి పరిస్థితి ఎలాగుంటుంది? అందరు ఎవరి గోల వాళ్ళది, ఎవరి మాట వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది. కానీ ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఒక వ్యాపారవేత్త విన్నది, ఆమె రక్షణ పొందింది. మీ మాట అందరూ వినకపోవచ్చు, కానీ ఒక్కరు తపన పడి వింటుండొచ్చు. ఒక్కరు తపనబడి వింటుండొచ్చు. ఆ వారి కొరకన్నా మీరు నిలబడేది ఉండే. మీరు పిరికివారు అయిపోయారు. మీరు ఇవాళ మీరు పౌలు యోహానులా నిలబడతారనుకున్నా అన్నది నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా మేము అంతటి అవకాశాన్ని మేము పోగొట్టుకున్నాం. పౌలు యోహానులాగా నిలబడతారంటే అంతటి భాగ్యము మేము పొందలేకపోయాం. మేము భయపడ్డాం. వారు మాకు సమయం ఇవ్వలేదు. మా ఊరు కాదు, వారే మాట్లాడుతున్నారు, అక్కడ గొడవలు అవుతున్నామని నేను ఆలోచించాను. కానీ ఆ దేవుడు చేయమన్నవి నేను చేయలేకపోయానని నేను బాధపడ్డాను. ఒక్క ఆత్మనన్నా నిజంగా ఆ మాటలు విని రక్షణ పొందుదునేమో అనిపించింది. చాలా మట్టుకు అపవాదిగాడు చేసినటువంటి ఆ మోసాన్ని వీరు పసిగట్టలేక రక్షణలోనికి రాలేక నరకానికి వెళ్తా ఉన్నారు. అందుకే ఈ మాటలు వినబడతా ఉన్నాయి మనకి. చంపితే చచ్చిన వాడు మీ దేవుడు, మా దేవుడు విషాన్ని కంఠంలో దాచుకొని బ్రతికినవాడు మా దేవుడు అంటున్నాడు. ఆయన చచ్చిపోయినటువంటి విధానం ఏమిటో, ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో మనం చెప్పక, మనం వివరించక అనేక మంది ఇంకా రక్షణను కోల్పోతూ ఉన్నారు. ఇక్కడ యోనా గారితో కూడా దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. కూలిపోయిన నా మందిరాలను మీరు కట్టట్లేదు, ఎండిపోయిన చెట్లకు మీరు నీళ్ళు పోయటం లేదా అని అంటా ఉన్నాడు. ఒక దగ్గర కూలిపోయిన మందిరం అంటే ఏంటంటే, ఒక కట్టబడిన మందిరం కూలిపోవడం అంటే మన హృదయమే ఏమన్నాడు దేవుడు? ఆలయం అన్నాడు. ఈ ఆలయం దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోతుందో అది కూలిపోయిన ఆలయంతో సమానం కనుకనే దేవుడు అంటున్నాడు యోనా గారితో, నినివే పట్టణస్థుల దోషము బహుఘోరమైనది నా దృష్టికి, వెళ్ళయ్యా అక్కడికి వెళ్ళి సువార్త చెప్పు అన్నాడు. ఈరోజు మనం కూడా కూలిపోయినటువంటి సంఘాలను, కూలిపోయినటువంటి మందిరాలను మనం కట్టడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. మనని దేవుడు ఏమని చెప్పినట్టే, మనం పొందుకున్న ఈ రక్షణ ఇతరులను పురికొల్పడానికి, బలపరచడానికే మనకి రక్షణ ఇచ్చిండు, మనకి భాగ్యాన్ని ఇచ్చిండు. మనం ఏం చేస్తున్నామంటే, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలని మనం బ్రతుకుతా ఉన్నాం. దేవుడు అనేక మాటలతో మనని బలపరిచిండు. 5 తలాంతులు ఒకరికి, 2 తలాంతులు ఒకరికి, 3 తలాంతులు ఒకరికి ఇచ్చి, నేను తిరిగి వచ్చే వరకు వీటితో మీరు వ్యాపారం చేసి, దీనిని బిజినెస్ చేసి, దాన్ని సంపాదించి తిరిగి నాకు వడ్డీతో సహా నాకు చెల్లించండి అంటే, 5 వాడు 10 చేసిండు, 3 వాడు 6 చేసిండు, 2 వాడు 5 పెట్టేసిండు. నాకు ఇచ్చిన ఈ రక్షణను నేను 5 పెట్టుకోకూడదు, నేను దానిని 5 తలాంతులుగా 10 తలాంతులుగా చెయ్యాలి. అలాంటి ఉద్దేశం కలిగి మనకు రక్షణనిచ్చి ఈ భాగ్యాన్ని ఇస్తే మనం ఏం చేస్తూ ఉన్నాం? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మన రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఇతరులకు ఆ రక్షణ కొరకు మనం ప్రయాసపడతలేదని నిన్న దినమంతా నాకు బాధేసింది. అలాగే ఇక్కడ యోనా గారు కూడా ఆయన రక్షణ ఉంటే చాలనుకుండు, ఆయన బాగుంటే చాలనుకుండు, నేను మాత్రం బాగుంటే చాలనుకుండు. ఆయన ఏం చేసిండు? నినివే పట్టణస్థులకు సువార్త ప్రకటించమంటే, అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యుప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి
ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోవుచుండెను. ఈయన దేవుని యొక్క ఆశ, ఆసక్తి, ఆయనకున్నటువంటి ప్రేమను ఈయన గుర్తించక ఈయన ఏం చేసిండు, ఒక దగ్గరికి పొమ్మంటే ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఆ యొక్క కాలాన్ని చూస్తున్న దేవుడని మర్చిపోయి ఆ కాలాన్ని గడిపి తిరిగి వచ్చేద్దాం అనుకుండు. కానీ చూస్తున్నటువంటి ఆ దేవుడు ఏం చేసిండు, ఆ ఓడ మీద ఏం చేసిండు, గాలి తుఫాను రగుల చేసిండు. ఆ గాలి తుఫాను రగులగానే అన్యజనులు అయినటువంటి వారికి కూడా అర్థమైంది, ఈరోజు మన కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, మన కుటుంబంలో ఒక శోధన వచ్చింది, మన కుటుంబంలో ఒక బాధ వచ్చింది. దానికి మనం ఏమనుకుంటున్నామంటే ఇది సైతాన్ గాడు చేసిండు అని అనుకుంటాం. నువ్వు ఒకసారి నజరేయుడైన యేసు నా దేవుడని విశ్వసించి ఆయన యొద్ద మనము తీర్మానము చేసుకొని ఆయన సన్నిధికి వచ్చినాక దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టాడు. నువ్వైనా విడిచిపెడతావేమో కానీ ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నువ్వు చచ్చే వరకు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపపడేటట్టు చేసుకొని నిన్ను తీసుకుంటాడు. మనం ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత మనం అనుకుంటాం మనం లోకంలోనికి జారిపోయినాం, ఇంకా నేను ఆయన దగ్గరికి పోలేము అనుకుంటాం. కానీ ఆయన నిన్ను ఎలాగైనా పడక మీద అయినా పర్లే వేసి ఆయన పశ్చాత్తాపంతో కన్నీరు గార్చి ఆయన పాదాలు గడిగేటట్టు చేసుకొని ఆ నిత్యరాజ్యంలో ఆయనతో నిలబెట్టుకుంటాడు. అదే ఆశీర్వాదం. ఆ దేవునితో ఆయన పిల్లలు ఉండడమే ఆయనకు ఆయన మనకిచ్చిన ఆశీర్వాదం అని దేవుడు చెప్తాడు. మనము ఒకసారి ఆయన దగ్గరికి వస్తే ఆయన చచ్చినా ఆయన మర్చే దేవుడు కాదు. అలాగే ఈ నినివే పట్టస్తులు ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి తిరిగి లోకంలో కలిసిపోయిన వారి కొరకు మాట్లాడుతుంటే ఇక్కడ ఈయన ఆ యొక్క కుటుంబంలో ఆ యొక్క మాటను వినక లోబడక ఆయన వేరే దిక్కు వెళ్తుంటే ఆ నావ మీద కలిగినటువంటి ఆ తుఫాను, ఆ గాలులను బట్టి ఆ యొక్క పడవలో ఉన్న వారందరూ ఏం చేస్తారట, భయపడి ప్రతివాడును తన తన దేవతలకు ప్రార్థించి ఓడను చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పాడవేసిరి. ఇక్కడ ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు మనమేమో ఎప్పటికి కూడా దేవుని తట్టు కనులెత్తాం. ఇక్కడ అన్యులైన వారు ఏం చేస్తున్నారట, వారికి ఆ పడవకు ఆ తుఫాను రాగానే వాళ్ళు ఏం చేస్తారంట, తమ తమ దేవతలకు ప్రార్థన చేస్తూ ఉన్నారట. మన కుటుంబంలో ఏ సమస్య వచ్చినా మరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? మన కుటుంబంలో సమస్య రాగానే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలా? వీళ్ళు మనకు నేర్పిస్తున్నటువంటి ఆ మాదిరి ఏమిటో మనం ఒక్కసారి చూడాలి. ఈ నావికులు వీళ్ళందరూ కూడా అన్యజనులే, దేవుని విశ్వసించిన వారు కాదు. ఇందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రమే దేవుని విశ్వసించినటువంటి వ్యక్తి. ఆయన ఆ నావలో వెళ్తున్నప్పుడు ఈ యొక్క సముద్రం మీద పెద్ద గాలి తుఫాను వచ్చినప్పుడు ఓడ బద్దలైపోయేటటువంటి పరిస్థితి వచ్చిందట. ఓడ బద్దలనగా ఏంటంటే ఒక పాట ఉంది కదా, నా చిన్ని దోణిలో ఉన్నావు యేసయ్య. అంటే మన యొక్క జీవితము ఒక ఓడతో సాదృశ్యంగా చెప్పబడతా ఉంది. ఇక్కడ ఈ ఓడ బద్దలైపోయేటటువంటి పరిస్థితి, నీ కుటుంబంలో బద్దలైపోయేటటువంటి పరిస్థితులు అనేకమైనవి వస్తూ ఉన్నాయి. కుటుంబం విచ్ఛిన్నమైపోయేటటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. నీ కుటుంబము చేసేటటువంటి ఆ క్రియలు, ఆ పనుల ద్వారా నీ గుండె బద్దలైపోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కానీ నువ్వేం చేయాలి? ఆ సమస్య వచ్చినప్పుడు అన్యజనులైనటువంటి వీరేం చేస్తున్నారు, తమ తమ దేవతలను ప్రార్థించి ఓడను చులకన చేయుటకై అందులోని సరుకులు సముద్రములో పారవేసిరి. ఈ యొక్క సరుకులనగా దేనికి సాదృశ్యమో మనం గ్రహించాలి. ఈ సరుకులు బరువెక్కి ఈ నీళ్లలో మునిగిపోతుందేమో అని భయపడి వాళ్ళతో తినడానికి, వాళ్ళు వెళ్ళి విలాసంగా బ్రతకడానికి ధనము, ఆ ధాన్యము, అనేక విధమైనటువంటి అవన్నిటిని కూడా తీసి సముద్రంలో పడవేస్తూ ఉన్నారు. ఎందుకంటే అవి పడవేయకపోతే ఈ సముద్రంలో ఈ పడవ మునిగిపోతుందని. వారికి కలిగినటువంటి శ్రమ అటువంటిది. మనకు కలిగినటువంటి శ్రమను మనం ధ్యానించుకుంటే మనకు వచ్చినటువంటి శ్రమను బట్టి, ప్రభువా నేను నీకేమైనా ద్రోహం చేశాను,
నీకేమైనా వ్యతిరేక పని చేశానా, నీకేమైనా అయిష్టమైన పని చేశానా అని దేవుని తట్టు తిరగక మనం ఏం చేస్తా ఉన్నాం? ఇంకా దేవుడు ఆ యొక్క శ్రమ మనకెందుకు కలుగజేస్తాడంటే మనం చేసినటువంటి తప్పు తెలుసుకోవడం కొరకు దేవుడు మనకు ఆ శ్రమను కలుగజేస్తాడు. యోనా గారు పడవ బద్దలైపోయేటటువంటి స్థితి ఎందుకు కలిగిందంటే యోనా చేసినటువంటి తప్పు తెలుసుకోవడం కొరకే ఆ యొక్క తుఫాను రేగింది. అంతవరకు ఆ తుఫాను లేదు. యోనాతో ఉన్నవారికి కూడా ఆ శ్రమ కలిగింది. దేవుని మాట వినకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బ్రతకలేవు. దేవుని మాట వినకుండా నువ్వు ఏం చేసినా నువ్వు జీవించలేవు. కానీ ఒకటి నువ్వు ఏదైనా నీకు శ్రమ కలిగినప్పుడు మొట్టమొదట దేవుని దగ్గర నువ్వు అడగవలసింది ఏంటంటే, ప్రభువా నేను మీకేమైనా వ్యతిరేకంగా చేస్తే నాకు తెలియజేయి, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నా, నన్ను క్షమించయ్యా, ఈ శోధన నాకు ఎందుకు వచ్చిందయ్యా, చెయ్యమన్నవి చెయ్యనందుకు వచ్చినాయా, చెయ్యొద్దన్నవి చేసినందుకు వచ్చినాయా? చెయ్యొద్దన్నవి చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చెయ్యమన్నవి చేయని వాళ్ళు కూడా ఉన్నారు. వీడి రెండిట్లో మనకు దేనివల్ల ఈ సమస్య కలిగింది, దేనివల్ల ఈ సమస్య వస్తుందని దేవుని దగ్గర ఒక్కసారి నువ్వు ఆ యొక్క విచారణ చేస్తే ఆ యొక్క రిజల్ట్ మీకు ఎంత త్వరగా దొరుకుతుంది అంటే అంత త్వరగా దొరుకుతుంది. ఆ దేవుడు మిమ్మల్ని ఎవ్వరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కాకపోతే ఏంటంటే ఆ యొక్క విననప్పుడు ఈ ఓడ మీద తుఫాన్ కలిగినట్టు మనకు అనేక విధమైనటువంటి తుఫాన్లు తప్పక వస్తాయి. మనం అనుకుంటాం, ఒకసారి దేవుని విశ్వసించినాక ప్రతి పనిని బట్టి కూడా ఏమనుకుంటాం మనం, ఇది సైతాన్ చేస్తుండు, ఇది సైతాన్ చేస్తుండు, ఇది సైతాన్ చేస్తుండు అంటే. కానీ దేవుని బిడ్డల పక్షంలో సాతాన్ గడు పని చేయడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే వాడికి అధికారం లేదు. మనం ఎవరి రక్తం ద్వారా కడగబడిన వారం? యేసయ్య రక్తం ద్వారా కడిగబడిన వారం. మన మీద ఒక ముద్ర ఉంది. ఆ ముద్రను దాటుకొని అపవాదిగాడు కాదా దేవదూత కూడా పనిచేయలేరు. ఎందుకంటే అది దేవుడు చెప్తే తప్ప, దేవుడు ఆజ్ఞయిస్తే తప్ప ఆ యొక్క మన రక్తపు ముద్రను చెడిపేటటువంటి శక్తి ఎవరికీ లేదు. ఆ దేవుని దగ్గరికి యోబు దగ్గరికి దేవుని పర్మిషన్ తీసుకొని వచ్చింది. అంతవరకు ఎవరు కూడా మనని ముట్టేటటువంటి శక్తి ఎవరికి లేదు. కనుక మనం ఎవరి ఆజ్ఞ లేకుండా మన దగ్గర ఏ శోధన రాదు, ఏ బాధ రాదని గుర్తించాలి. ఏదైనా శోధన బాధ వచ్చిందంటే అది దేవుని వలన వచ్చింది అనుకోవాలి. ప్రభువా నేనేదో మీకు అయిష్టమైన పని చేసిన, ప్రభువా మీకేదో నేను బాధ కలిగించిన, మీకేదో నా యొక్క త్రోవ మీకు దూరంగా ఎడబాటుగా పోతుందని మీరు నాకు తెలియజేస్తున్నారు. ఏంటి ప్రభువా అది? నేను ఏం తెలుసుకోలేదయ్యా, నేను ఏం వినలేదయ్యా, నేను ఎందుకు నీ దగ్గరికి రాలేకపోయానా తండ్రి, నీకు ఇష్టంగా జీవించట్లేనా, నాకు తెలియజేయనాయనా అని నువ్వు అడగాలి. అయితే ఇక్కడ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అన్యజనులైన వారిలో ఉన్నటువంటి సరుకులన్నీ, ఓడలో ఉన్న సరుకులన్నీ తీసుకిందేస్తూ ఉన్నారు. మనలో ఉన్నటువంటి ఆ సరుకులు అనేటటువంటి పాపం ఏదైనా ఉంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే తీర్పు దినంలో మీరు నిలబడరు. మిమ్మల్ని మీరే విమర్శించుకోవాలి. మన పాపంని మనమే సరి చేసుకోవాలి. మన భూతద్దంలో మనమే పెట్టుకొని చూసుకోవాలి. మన తినే అన్నమని నిన్న ఒకటి వీడియో చూసిన, కురుకురు ప్యాకెట్ని అది ఏమంటారు, దాన్ని టెలిస్కోప్ ఏమంటారు, అది అందులో చూస్తే అన్ని పురుగులు ఉన్నాయి అందులో, పిల్లలు తినేటటువంటి ప్యాకెట్లో. అవి దగ్గరికి చూస్తే అలాగే మనల్ని మనం పరీక్షించుకుంటే ఎన్ని చెడులు ఉన్నాయో మనకు కనబడిపోతాయి. అందుకే అప్పుడు ఏమైపోతుంది, మనల్ని మనం చూసుకొని ఇది తప్పు కదా అని మనల్ని మనం సరి చేసుకుంటే తీర్పులో మనం నిలబడమని దేవుని వాక్యం చెప్తాం. మనల్ని మనం మ్యాక్సిమం సరి చేసుకుంటూ ఉండాలి. మనకు కలిగినటువంటి శ్రమను బట్టి, ఇది ఎందుకు కలిగింది, దేవుడు నాకు తోడుగా ఉంటానన్న దేవుడు నాకు ఈ శ్రమను ఎందుకు అనుమతించండి, ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, ఏదో ఆయనకు ఇష్టమైన పని ఉందని మనము సరి చేసుకోమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే మనలో ఉన్నటువంటి తప్పేంటో మనం ఉన్న వాటిని తీసివేసుకోవాలి. నేను ప్రార్థనలకి లేవలేకపోయినానా, అందుకే ఈ శ్రమ వచ్చింది. నేను మొన్న ఒక రోజు ఏమైందంటే చెప్పినాను మీకు లాస్ట్ సాక్ష్యం. నేను ఒక దగ్గరగా లేట్ నైట్ అయింది, ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ ఆ దేవుని వాక్యాన్ని చేస్తూ ఉన్నా కానీ సమయం 12 అయిపోయింది. దేవుడు ఏమంటాడంటే ప్రతిదానికి ఒక సమయం గలదు, ఆ సమయానికి మనం చేయాల్సినటువంటి పనులు చేయాలి. రాత్రి పొద్దెక్కేదాకా ఉండేయడం ఎందుకు, పొద్దుగుకేదాకా పడుకోవడం ఎందుకు అని అంటారు. కనుక మనం రాత్రి త్వరగా పడుకొని రేయి మొదటి జామున లేవాల్సినటువంటి పని నేను లేవకుండా తెల్లవారిపోగానే నేను ప్రార్థన చేయకుండా ఇక చేబుద్ది కాదు, అంతే. అది తెల్లవారిపోయిన తర్వాత ఇంకా సరేలే వెళ్ళేటప్పుడు ఒక గంట సేపు ప్రార్థన చేసుకొని వెళ్దామనే లోపు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ తొందరగా బయటికి వెళ్ళాల్సింది. అంటే అపవాదిగాడు ఎలాగ ఉరులొడ్డుతాడో చూడండి. రాత్రి ప్రార్థన చేయకుండా ఉండాలంటే రాత్రి లేట్ నైట్ చేసిండు.
లేట్ నైట్ అయిపోయిన తర్వాత పొద్దుగాల లేవకుండా చేసిన తర్వాత సరే ప్రార్థన అన్న చేసుకుని వెళ్దామని అనే లోపు తొందరగా బయటికి వెళ్ళేటట్టు చేసాడు. ఇవన్నీ వాడి పన్నాగలు చాలా భయం అంటే పక్కడబందుగా ఉంటాయి. సరే వెళ్ళిపోయిన తర్వాత ఒక దగ్గర రోడ్డుపై వెళ్తుంటే ఇద్దరు వచ్చేసి బైక్ మీద గుద్దింది వాళ్ళే ఇద్దరు. నేను ఒక్క మాట అనలేదు, నాకు ఏళ్ళకు దెబ్బ తగిలింది. వాళ్ళు బూతులు మాట్లాడుతూ ఉన్నారు. నేను నోరు జాగ్రత్తగా మాట్లాడన్నా అనేసి బండి పోతూనే ఉన్నా. ఆపురా అనుకుంటే వెంబడబడతా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆ రోజు గొడవ చేయాలనేటటువంటి ఆలోచన నిశ్చయించుకొని అన్నారు. నేను ఒకటే మాట, ప్రభువా ఈ శోధన నుండి విడిపించయ్యా అని అన్నా. అంతే. ఆ ఆపురా అనుకుంటూ వచ్చేటటువంటి స్వరం సడన్గా ఆగిపోయింది. వాళ్ళు అటు ఇటు వేరు. దేవుడు మనల్ని శోధనలు పడకుండా తప్పించేటటువంటి దేవుడు. ఒక మాట గుర్తుంచుకోండి, ఒకవేళ గొడవపడడం మన లక్షణమే పాత నైజం. గొడవపడి గెలవడం సాతానుకు సంతోషం, కానీ దేవునికి అది అయిష్టం. కానీ ఆ శోధనలకు లాగడం సాతాను కాని పని. కానీ దేవుని ఆశ్రయిస్తే ఆ శోధనలు పడకుండా కాపాడేటటువంటి తత్వం దేవుంది. మనం గొడవపడడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన స్వరూపంలోనికి మార్చాలనుకుంటుండే. ఎందుకంటే మనుషులందరినీ దేవుడు ప్రేమించింది, ఆయన స్వరూపంలో ఆయన సృష్టించింది. మనం ఏ ఒక్కరిని బాధ పెట్టినా ఆయనకు బాధ. ఎందుకంటే ఆయన కూడా ఆయన బిడ్డనే, మన సహోదరుడే, మన పొరుగు వాడే. మనం ఎవరినన్నా కానీ ఆయనకు బాధ వేస్తుంది అనమాట. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే అట్లాంటి శోధనలో పడకుండా మనం మొట్టమొదటిగా రోజు ఆయన దగ్గర, ప్రభు ఆ శోధనలో పడకుండా నన్ను కీడు నుంచి తప్పించు. అందుకే దేవుడు ప్రార్థన నేర్పమంటే ఏమని నేర్పించిండు? ప్రార్థన పాడండి, తొందరగా ఎత్తండి, చెప్పండి. కీడు నుండి తప్పించు. దేవుడు నేర్పించినటువంటి ప్రార్థన అది. దేవుడే సాక్షాత్తు దేవుని అడుగుతారు, ప్రభువా మేము ప్రార్థన ఎట్లా చేయాలంటే శోధనలో పడకుండా కీడు నుంచి తప్పించమని ప్రార్థన చేయాలట. ఎందుకంటే మనం శోధనలో పడేసేదేవాడు మన ప్రధాన ప్రత్యర్థి. ఏ శోధన అని అనుకోండి, ప్రతి ఒక్క శోధన మీకు కలిగేటటువంటి, మొన్న రీసెంట్లీ ఆ యొక్క బండి పట్ల జరిగింది ఆ శోధన. అది కూడా మనం ప్రార్థన చేస్తే నిజంగా చెప్తున్నా అనేక విధమైనటువంటి అద్భుతాలు చేస్తాడు. ఆ సాక్ష్యాలు చెప్తే అన్యులు కూడా ఒక్కొక్కసారి దానికి ఒక విధమైనటువంటి కౌంటర్ వేసారు. నిజంగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు దేవుడు, మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి. మొట్టమొదటిగా ఏంటి, సాతాన్ గాడు నిన్ను సైలెంట్గా మంచిగా వెచ్చగా పడుకోమంటాడు. పని చేసే టైంలో చేయనీయాడు. బిజినెస్ లేని టైంలో మనం పోతాం, అప్పుడు కాదు కదా. అనేక విధమైనటువంటి మనం బ్రతుకుతున్నాం అంటేనే ఒక అదృశ్యమైనటువంటి సైన్యముతో పోరాడుతున్నాం. ఎలాంటివంటే మనకు అర్థం కానటువంటి ఆ విషయాలతో మనం పోరాడుతున్నాం. మనకు అర్థం కాదు, మనకు అసలుకి ఇది యాదృచ్ఛికంగా జరుగుతుంది అనుకుంటాం. మనని పడుకోబెట్టేది వాడే, బిజినెస్ ఉండే టైంలో మనం పోకుండా చేసేది వాడే, బిజినెస్ కావాల్సినప్పుడు మనకు పోకుండా చేసేది వాడే. అవసరాన్ని బట్టి ఆ అవసరతను మొత్తం తీర మిక్కటంగా చేసి ఏమి లేనప్పుడు ఇంక పో అంటాడు. అప్పుడు మనకేమైపోతుంది అంటే బిజినెస్ రాదు, పోయి విసిగిపోతాం. మళ్ళీ మరుసటి రోజు కూడా పోపుద్ది కాదు, ఇప్పుడు పోయినాం కాలేదు అనిపిస్తుంది. అట్లా చేసి లాస్ట్కి ఏం చేస్తాడంటే చెరను పట్టేస్తాడు. కానీ వాటి నుండి విడిపించగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుని దగ్గర మనం మొరపెడితే వాటన్నిటి నుండి విడుదల కలుగజేస్తాడు. వచ్చిన వారు కూడా, ఒకవేళ నిజంగా చెప్తున్నా, ఒక మనిషి సహాయం చేస్తే ఒకసారే చేయగలుగుతాడు, ఒకసారి రెండోసారి వీళ్ళకు శ్రమ వచ్చినప్పుడు మేము అవైలబుల్లో లేము. అది మనిషి లక్షణం. మనిషి అంతే, ఒకసారి ఉంటే చేయగలడు, ఒకవేళ ఒక్కొక్కసారి ఉండి కూడా నిస్సహాయుడుగా నిలబడతాడు. కానీ నా దేవుడు అటువంటి పరిస్థితుల్లో కూడా, అగ్నిగుండంలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు, సింహాల బోన్లో కూడా ఆయన తోడుగా ఉన్నాడు, చనిపోయినాక కూడా ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. కనుక ఆయన విషయాన్ని మనం గ్రహించాలి. 6వ వచనం చూడండి అమ్మా. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో. ఇక్కడ మనము చావకుండా దేవుడు కనికరించినేమో. నువ్వు నిద్రపోతులాగా పండుకున్నావు, నిద్రపోతా లేవు అంటుండు. మన ఆత్మీయ జీవితము చచ్చిపోకుండా నువ్వు ప్రార్థించు, ఆయన కనికరిస్తాడు. నువ్వు ఈ శోధన నీకు రావడానికి గల కారణం ఏంటి? ఆయన మాట వినలేదేమో, ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా పని చేసినామేమో, అందుకే మనకి ఈ శోధన వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? లేచి మొరపెట్టాలి. మొరపెడితే దేవుడు మళ్ళీ కరుణిస్తాడు. ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆయన ఒక అన్యజనుడు అయినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు?
నువ్వు చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో. ఆయన కనికరించే దేవుడు, ఆయన కనికరాపూర్ణుడు, మనం చేసినటువంటి తప్పును క్షమించే దేవుడు. కానీ ఆయన సన్నిధిలో మనము ఒకసారి కలిగినటువంటి శ్రమను బట్టి ఆయనను తెలుసుకోవడమే ఆ గొప్ప, ఆ జ్ఞానవంతుడి లక్షణం. మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటగా ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయాలి. మన సమస్య రాగానే మనం ఏం చేస్తాం? ఫస్ట్ అవర్ మనకి ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ మనుషుల వైపు చూస్తాం. ఈ సమస్య నుంచి ఎవరు విడిపించగలరు? మా చంటి అలాగే చేసినట్టు పాపం. మొన్న ఎవరో సీజర్లు రాగానే ఫస్ట్ ఎవరు ఉంటారు? జోసఫ్ అన్న ఏడుండు, శామ్యుల్ బాబాయ్ ఏడుండు అని చేసిండు. ఇద్దరు అవైలబుల్ లేరు, నిరుత్సాహపడిపోయాడు. మొట్టమొదట ఎవరిని ఆశ్రయించాలంటే యేసయ్యను ఆశ్రయించాలి. యేసయ్య శామ్యుల్ బాబాయ్ లాంటి వాళ్ళనో, మా జోసఫ్ అన్న లాంటి వాళ్ళనో ఒక 10 మందిని పంపించేస్తాడు. అలా పంపించకున్నా ఆ కఠినపు మనసులను ఏం చేస్తాడు? రేపు కడతావా అనిపిస్తాడు. దేవుడు నష్టపరిచే దేవుడు కాదు. నువ్వు తెలుసుకోవడం కొరకే, నువ్వు అర్థం చేసుకోవడం కొరకే నీకు ఆశీర్వాదం వచ్చింది. నువ్వు దాన్ని గ్రహించమని దేవుడు వాక్యం చెప్తా ఉంది. గాయము రేపువాడు ఆయననే, గాయములను మాన్పువాడు ఆయనే. మనం నిమిత్త మాత్రులం. మనం ఏమి కూడా మనం సృష్టించుకోలేదు, ఏది కూడా మనం తీసుకురాలేదు. ఈ భూమిలో నుండే వస్తుంది, భూమిలోకే వెళ్ళిపోతుంది. సర్వం భూమి నుండే వస్తుంది, సర్వం భూమిలోకి వెళ్ళిపోతుంది. కనుక మనం ఏమి చేసేటటువంటి శక్తి మనకు లేదు. కానీ ఆయనను తెలుసుకునేందుకే మనకు శ్రమ వస్తుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలివిటకై మనము చీట్లు వేయుతాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చాను. హల్లెలూయా. ఇక్కడ ఎంత జ్ఞానవంతులు ఉన్నారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు? ఎవరెవరు వాళ్ళ దేవతలను పూజించి ప్రార్థించుకున్నారు, అయిపోయింది. అయినా కానీ అది నిమ్మలించలేదు. మన కుటుంబంలో మనం చేస్తున్నటువంటి ఎవరి వల్ల మనకి సమస్య వస్తుందో, ఎవరి ప్రార్థన వల్ల మన కుటుంబం బాగుపడుతుందో అదొక్కసారి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒకరు చేసినటువంటి పాపానికి ఓడందరికీ శిక్ష వచ్చింది. మోషే గారు ఒక్కరు చేసిన ప్రార్థనకి ఇశ్రాయేలులందరూ కాపాడబడ్డారు. ప్రభువా, నువ్వు ఆ బందీ నుండి విడిపించి మమ్మల్ని చంపడానికే తెచ్చినావా అని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ దేవుడు చంపడానికే తీసుకుపోయినా అని అంటారు. వాళ్ళ తరఫున నీ కాళ్ళు పట్టుకొని నేను గోజాడుతున్నా, వాళ్ళని క్షమించి అయ్యా అని బతిమలాడుకుంటే ఏం చేసిండు దేవుడు? పశ్చాత్తాపడ్డాడు, క్షమించేసిండు, ప్రేమించాడు, విడిచిపెట్టేసాడు, వాళ్ళందరినీ క్షమించాడు. ఒకరి ప్రార్థన ఒక సమూహంని కాపాడుతుంది, ఒకరి పాపం ఒక సమూహముని నష్టపరుస్తుంది. కనుక ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇందులో ఆ సమూహం అందరూ కలిసి చీట్లు వేస్తే ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. ఇక్కడ ఈ యొక్క చీటీల ద్వారా మనకేం తెలియజేస్తుందంటే, మనల్ని మనమే పరీక్షించుకుంటే మనకు ఆ యొక్క దేవుని వెతికే మార్గం సులువైపోతుంది. దేవుడు క్షమించేటటువంటి ఆ సమయము తొందరగా ఆ యొక్క క్షమించేటటువంటి ఆ గొప్ప భాగ్యం త్వరగా దొరుకుతుంది. లేకపోతే చాలా ఆలస్యం అవుతుంది. ఆ సమస్య ఇంకా 2 రోజులు 3 రోజులు ఆ అపొస్తలుల కార్యంలో ఉంటుంది. భయంకరమైనటువంటి ఆ పరిస్థితి వివరిస్తూ ఉంటాడు అందులో. ఆ ఓడ సముద్రంలోకి వెళ్ళినప్పుడు మనం తొందరగా చేసినటువంటి వారి యొక్క పాపమును గుర్తించిన ఎడల, ఆయనను క్షమించమని అడిగిన ఎడల త్వరగా ఆ పాపము నుండి ఉపశమనం త్వరగా దొరుకుతుంది. కనుక కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెను? నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను. హల్లెలూయా. ఎవరట ఆయన? ఆకాశమందుండు దేవుడైన సృష్టికర్తనట ఆయన. సముద్రమును భూమికిని సృష్టికర్త అయిన దేవుడైన ఆయనకు ఈయన భయభక్తులు కలిగిన వాడట. భయము భక్తి కలిగిన వాడు. భయం అంటే ఏంటి? మనం లాస్ట్ వారం చూసుకున్నాం. భయం అంటే శిక్ష పొందకుండా ఉండేటటువంటిది భయం. కానీ ఆయనకు భయం లేదు. దేవుడు చెప్పిన మాట వినకుండా ఇటు పోయిండు కదా, ఆయనకు భయం లేదు. భక్తి ఉంది దేవుడి పట్ల. భక్తి ఉంది కనుకనే దేవుడు ఏం చేసిండు? ఆయనను పిలిచిండు. ఆయన ఒక దగ్గర పోమ్మంటే భయం లేకుండా ఏం చేసిండు? ఇటు వచ్చిండు. ఇప్పుడు ఈయనకు భయం లేదు. భయభక్తులు కలిగిన వాడే.
మనలో కూడా భయము భక్తి రెండు ఉండాలి. భయం ఏం చేస్తుందంటే చెడును చేయనీయదు. భక్తి ఏం చేస్తుందంటే ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క ఫలాలను ఇచ్చేటటువంటి విధంగా చూపిస్తుంది. ఇప్పుడు భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక వ్యక్తికి చాలా ఇష్టం అనుకో, దగ్గరే ఉంటారు ఎప్పటికీ కదా. ఆయన దగ్గర ఏమున్నాయో ఆ దగ్గర ఉన్న వ్యక్తికే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దూరం ఉంటారు, కానీ వాళ్ళు ఏ తప్పు చేయరు, వాళ్ళ శిక్షకైతే పాత్రులు గారు, వాళ్ళు భయంతోనే ఉంటారు. కానీ భక్తి ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి నడిపిస్తుంది. భయం ఏం చేస్తుందంటే దేవునికి వ్యతిరేకంగా పని చేయనీయదు. భక్తి ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా నడిపిస్తుంది. ఆయన యేసుప్రభువును వెంబడించినటువంటి శిష్యులలో అందరూ 12 మంది శిష్యులు చెల్లాచెదరైపోయారు ఆయన శిక్షకు అప్పగింపబడినప్పుడు. కానీ యోహాన్ గారు ఒక్కరే ఎక్కడుండట, దేవుని చెంతనే ఉన్నాడు. ఆయన భయం లేదు, చచ్చిపోయినా దేవునితో చచ్చిపోతా అని దేవుని దగ్గరనే ఉంటే ఆయనకు ఒక బాధ్యత దేవుడు అప్పచెప్పిండు. ఏం అప్పచెప్పిండు, ఇదిగో నీ తల్లి అని. దేవుని యొక్క బాధ్యత ఆయనకు అప్పచెప్పిండు. దేవుని యొక్క ఆ రాజ్యాన్ని, ఆ అధికారాన్ని, ఆ యొక్క తాళపు చేతులు ఆయనకు అప్పచెప్పిండు. మీకు ఇస్తున్న నా తాళం చేతులు అన్నాడు. ఆయన దగ్గర ఉండేటటువంటి భక్తి అనేది ఏం చేస్తుందంటే దగ్గరికి నడిపిస్తుంది. భయం అనేది చెడును చేయనీయదు. అయితే ఈయనవరట భయభక్తులు కలిగినటువంటి వాడట. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. ఈయన దేవుని యొక్క పేరు చెప్పగానే వాళ్ళకు భయం అయిపోయింది. అంతటి గొప్ప దేవుడి యొక్క శక్తిమంతుని యొక్క మాట వినకుండా నువ్వు ఏం చేసినావు అయ్యా అని తల బాదుకున్నారు. భయపడిపోయారు. భయపడిపోయినప్పుడు కూడా ఈయన మాట్లాడినటువంటి మాట చూస్తే నిజంగా ఆ మనుషులకు ఉన్నటువంటి ఆ మంచి మనసు నాకెంతో ఒంటరిగా నేను ఆ వాక్యం చదివినప్పుడు ఏడుపు వస్తుంది నాకు. పైన కూర్చోండి కాళ్ళు తిమ్మిరి లెక్కకుండా, ఇడుందిగా చీరలు, ఇంకోటి ఉంది. అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము ఏమి చేయవలనని అతనిని అడగగా, యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. ఎంతమందికి ఉండొచ్చు ఈ యొక్క ధైర్యము, ఈ యొక్క యథార్థత, నేను చేసినటువంటి పాపం అని గుర్తించేటటువంటి స్వభావం ఎంతమందికి ఉండొచ్చు. ఆయన ఒక్కటి అంతటి భీకరమైనటువంటి తుఫానును సముద్రాన్ని చూసి ఏమంటాడు, నేను చేసినందుకే మీ మీదికి వచ్చింది అని అంతమందిలో ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను దేవుని మాట వినలేదు, అందుకే మీ మీదకి ఇది వచ్చింది, కనుక నన్ను ఎత్తి ఇందులో పారేయండి, ఈ సముద్రం నిమ్మలిస్తుంది అని చెప్పిండు. ఎందుకు ఆ శక్తిమంతుడైనటువంటి ఆ గొప్ప దేవుని యొక్క కోపం ఆయనకు తెలుసు, ఆయన ప్రేమ ఆయనకు తెలుసు, ఆయన మంచితనం తెలుసు, ఆయన శిక్షించేటటువంటి ఆ శిక్ష ఆయనకు తెలుసు. కనుక ఆయన ఏమంటాడు, నన్ను ఎత్తి ఇందులో పారేయండి, ఈ సముద్రం నిమ్మలమవుతుంది. అంటే వాళ్ళు మంచి మనసు వాళ్ళ చూడండి. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగిట వలన వారు ప్రయత్నం వ్యర్థమైంది. వాళ్ళు ఇష్టపడలేదు. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని చెప్పినటువంటి మనము దేవుని బిడ్డలమై ఉండి మనం ప్రేమించట్లేదు. కానీ వాళ్ళకి ఏ వాక్యము తెలియకుండా వాళ్ళు సహోదరుని పట్ల వాళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉన్నారు. ఎత్తి పడేయనంగానే తీసి పడేయలేదు. వాళ్ళు ఇది మనం చేయకూడదు, వాళ్ళ దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఇతనికి ఏమైనా చేస్తే మనకు ఇంకా ఎక్కువ దోషము కీడు మన మీదకి వస్తుందని తెట్లేస్తా ఉన్నారంట ఒడ్డుకు తీర్చడానికి. కానీ ఆ యొక్క గాలి సహకరించనందున ఆ యొక్క ఓడ పోకపోతే వాళ్ళకు ఏమీ సహాయం లేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఏం చేసిరిగా, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుండువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. ఇక్కడ ఒక మాట, స్పష్టమైనటువంటి మాట మనం గుర్తించాలి. వాళ్ళు ఏమంటారు, యెహోవా నీ చిత్త ప్రకారమే దీన్ని చేసితివి. ఆ సముద్రం మీదకి తుఫాను దేనికి ప్రకారం వచ్చిందట, ఆయన చిత్త ప్రకారమే వచ్చిందట. వీళ్ళు తెడ్లేస్తా ఉన్నారు దరికి తెర్చాలని, కానీ వాళ్ళ ఆలోచన, వారి యొక్క శక్తి, వారి బలం పని చేయలేదు. దేవుడి యొక్క ఉద్దేశము ఒకటై ఉంటే మనం ఏ పని చేసినా కూడా అది పని కాదు.
నువ్వు 10 మంది దగ్గరికి వెళ్ళినా అది పని కాదు, నువ్వు 10 మందిని పట్టుకెళ్ళినా కానీ అక్కడ పని కాదు. దేవుని యొక్క ఉద్దేశంను నువ్వు ఎరగకుండా నువ్వు ఏమీ చేయలేవని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకే ఇక్కడ వీళ్ళు అంటున్నారు, నీ చిత్త ప్రకారమే దీన్ని చేసితివి. ఈరోజు మన కుటుంబం మీదకి ఒక సమస్య వచ్చిందనుకో, దాన్ని మనము దేవుడు చేసిందని గుర్తెరిగి దేవుని దగ్గర ఆ యొక్క మన జీవితాన్ని మనల్ని పరీక్షించుకోకుండా మనము సాతాను పని అని చెప్పడం ద్వారా మనం ఏ పనిని కూడా మనము సంపూర్ణం చేసుకోలేము, దాన్ని జయించలేము. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సమస్య, ఆ శోధన, ఆ యొక్క కీడు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే, ప్రభువా ఇది నా దోషమును బట్టే, నేనేమి దోషం చేసినా నాకు తెలియజేయి, నాలో ఏ మార్పు కావాలో నాకు తెలియజేయి నాయనా అని బ్రతిమలాడితే ఆ యొక్క దోషం పోయే అవకాశం ఉంది. కానీ ఈరోజు మనము ప్రతి పనిని కూడా సాతాను మీదకే నెట్టేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, మనము భక్తిపరులం అనుకొని మనం దేవుని బిడ్డలం అయిపోయినామని మనం ఏం చేస్తున్నాం, ప్రతి మాటకు సాతాను మీద ఎత్తేస్తూ ఉన్నాం. సాతాను గాడు ప్రధానమైనటువంటి న్యాయవాది అట. దేవుని దగ్గర పోయి అక్కడ వాదిస్తూ ఉంటాడట. ఏమని వాదిస్తాడంటే, మనం చేసినటువంటి పనిని బట్టి మనకు దేవుడు మేలు చేయకుండా, నువ్వు ఎట్లా చేస్తావు ఈ మేలు, వాళ్ళు ఇగో ఈ పని చేసిరు వాళ్ళకి ఎట్లా చేస్తావు అని అడుగుతూ ఉంటారట. మా మన్మన్లు ఉంటారు, వాళ్ళు ఊరికి అడుగుతూ ఉంటారు, వీడికి ఏదైనా రూపాయి ఇస్తే వానికి ఎట్లా ఇచ్చినావు అంటారు. వాడు చిన్నవాడు వాడు అంటాడు, వాడు మనం చెప్పితే ఈ మాట లేదు వానికే ఇస్తావు అంటాడు. అట్లనే సాతాను గాడు కూడా అడుగుతాడట, నువ్వు వాళ్ళకి ఎట్లా ఇస్తావు, వాళ్ళు నీ మాట వినలేదు, నీ పని చేయలేదు, వీళ్ళకి ఎట్లా ఇస్తావు, ఇది లా, సాతాను గాడి లక్షణం, ఇది లా అంటాడు. కాబట్టికి మనము దేవుని బిడ్డలము గనుక ఆ యొక్క సాతాను గాడు మనని డైరెక్ట్గా ముట్టలేడు వాడు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, ఇది నీ చిత్తమే, నీ ఇష్ట ప్రకారంగానే జరిగింది. ఈ రోజు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందంటే అది 110% ఎవరు చేసిరు, అది దేవుని వల్ల. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నామేమో, దేవునికి వ్యతిరేకమైనటువంటి పని మనలో ఏదైనా ఉందేమో, అందుకే అది జరిగిందని దేవుని దగ్గరికి వచ్చి మనం ఖచ్చితంగా గోజాడాలి. అది గోజాడకపోతే ఆ సమస్య నుండి మనకు పరిష్కారం దొరకదు. నేను అనేక పర్యాయాలు నేను దాన్ని ఆ రుచి చూచి చెప్తా ఉన్నా. నిజంగా యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగాను. హల్లెలూయా. చూసిరా ఎంత గొప్ప ఆ కార్యం. ఇది ఎవరు చేసిండ్రంటే, ఆ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటంటే, పాపం చేసినటువంటి వ్యక్తి పశ్చాత్తాపం కలిగి ఉండాలి. ఆయన పశ్చాత్తాపం కలిగింది. ఎందుకు పశ్చాత్తాపం కలిగింది, నేను దేవుడు ఒక దగ్గరికి వెళ్ళమంటే నేను ఒక దగ్గరికి వెళ్తున్నా కనుక ఈ సముద్రం ఇక్కడ నిమ్మలించాలంటే ఉన్న పనంగా నన్ను లేపెత్తేసేయండి. ఇందులో నేను విశ్వసించిన దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. సముద్రపు అగాధంలో కూడా నన్ను ఆయన ఆదరించగలిగినటువంటి శక్తిమంతుడు అని ఆయనకు తెలుసు. కానీ భయం లేక ఆ పని చేసిండు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. అయితే ఎత్తేగానే అది నిమ్మలం ఇచ్చిందట. అది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కిబళ్ళు చేసిరి. నువ్వు చేసినటువంటి నీ పశ్చాత్తాపము ఆ యొక్క దేవుని యొక్క మహిమ ఇతరులకు కనబడుతుంది. ఆ పశ్చాత్తాపం దేవునికి ఒక విధేయత ఇతరులకు కనబడి అక్కడ ఏమైంది, వాళ్ళు మొక్కుబడి అనగానే వాళ్ళందరూ కూడా ఆ దేవుని విశ్వసించారు. అద్భుత కార్యాన్ని చూసి మనం నడిచేటటువంటి ఆ ప్రవర్తన ఇతరులకు రక్షణకరంగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనము అదే రొంపలో ఉంటే వాళ్ళు ఒకవేళ ఈయన ఆ మాట చెప్పకుండా ఉంటే వాళ్ళు రక్షణ పొందేవాళ్ళు కారు. ఆయన పశ్చాత్తాపబడిండు, ఆయన ఆ యొక్క విషయాన్ని గుర్తించండు, ఆయన చేసినటువంటి తప్పును గుర్తించారు. అక్కడ ఆ అన్యజనుల ముందు ఆయన ఒక్కసారి అవమానపడ్డాడేమో కానీ వాళ్ళు రక్షణ పొందిరు. ఈయన కూడా మళ్ళీ ఏం చేసిండు, ఈయనను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. కింద ఉంటుంది, ఆయన దేవుడు ఆ సముద్రంలో పడంగానే దేవుడు ఒకరికి ఆజ్ఞ ఇచ్చేసిండు. ఎవరికి, ఒక పెద్ద చేపకు ఆజ్ఞ ఇచ్చిండు, యోనా బిడ్డ ఆయనకు పంటి గీత కూడా పడొద్దు, కడుపులో భద్రంగా పెట్టుకోమని. అంతటి గొప్ప దేవుడు. మనం ఈరోజు మన కుటుంబం మీదకి శ్రమ వచ్చినప్పుడు మనం సాతాను మీద నెపం వేయకుండా మన దోషంలను మనం పరీక్షించుకోవాలి. మన కుటుంబంలో ఏ దోషం ఉందో, మన పిల్లల దోషమా, నా దోషమా, ఎవరి దోషమా నాయనా అని దేవుని దగ్గర మనం ప్రశ్నించుకున్నప్పుడు, ఆ యొక్క పరీక్షించుకున్నప్పుడు మనకి దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదరించే దేవుడు. ప్రతి పనికి శిక్ష తప్పకుండా మనకు ఉంటుంది. ఏ విధమైనటువంటి తప్పు చేసినా మనకు శిక్ష ఉంటుంది. కానీ విడిచిపెట్టే దేవుడు కాదు. దెబ్బలు పడతాయి కానీ దేవుడు శిక్షిస్తాడు. మేము చిన్న ఉన్నప్పుడు మా అక్క వాళ్ళ పిల్లల్ని కొట్టినరో లేదో నాకు తెలియదు, కానీ మా అమ్మ మాత్రం మమ్మల్ని కొట్టి కొట్టి చంపేది. చిన్న చిన్న తప్పులకు కొట్టేది. అప్పుడు అందరి ఇళ్ళల్లో టీవీలు బాగుండేటివి. అంటే అందరి ఇళ్ళల్లో అంటే అన్ని ఇళ్ళల్లో కాదు,
ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క టీవీలు అట్లా ఉండేవి. అందరూ వెళ్ళి టీవీ ఉన్న వాళ్ళ ఇంట్లల్లో టీవీలు చూసేవారు. మేము అప్పుడు చిన్నగా ఉన్నాం. చిత్రలహరికి 20 పైసలు 30 పైసలు తీసుకునేవారు మా కాలనీలో. సినిమా శనివారం వస్తుంది, శనివారం ఆదివారం వస్తుండే, ఆదివారం వస్తే ఆటన తీసుకునేవాళ్ళు సినిమాకి. అట్లా కొంతమంది ఉండేవారు. అయితే మేము మా అమ్మ ఎవరి ఇంట్లో పోనిచ్చేది కాదు, టీవీలు చూడనిచ్చేది కాదు. ఏవైనా సరుకులు కొత్తిమీర తెమ్మని సబ్బు తెమ్మని పంపిస్తే అటే పోయి టీవీలో వెనక కిటికీలకి వెళ్ళి టీవీ చూసుకుంటే నిలబడేవాళ్ళం. వెనకకెళ్ళి బెల్ట్ పట్టుకొని వస్తున్నాం. మా అమ్మ బాగా కొట్టి తీసుకొస్తుండే ఇంటి దగ్గరికి. అంత కొట్టేది మా అమ్మ, అంత శిక్షించేది మా అమ్మ. అలాగా పిల్లలను శిక్షించి ఏం చేస్తారు? సరైన మార్గంలో నడిపిస్తారు. మా అమ్మ కొట్టి మమ్మల్ని ఏం చేసింది? ఇది చూడకూడదు అనేటటువంటి మార్గాన్ని మాకు తెలియజేసింది. ఇది చూడకూడదు, ఇది చేయకూడదు అని. నేను అనేకమైనటువంటి తొంటరి పనులు చేస్తుండే. నిజంగా మాకు 350 గజాల స్థలం ఇల్లు. మాకు 2 రూమ్లు ఉండే. పక్కకు అన్ని గుడిసెలు వేసి కిరాయికి ఇచ్చిన 86 మాట. ఇది గుడిసె అంటేనే గొప్పగా ఉంటుండే. అప్పుడు మాకు నీళ్ళకు నల్ల కనెక్షన్ కాదు, బావి మా ఇంట్లో ఉంటుండే. అయితే అందులో ఒక చిన్న పిల్లకే పెళ్లి చేసారు, గింత ఉంటుండే. ఆ పిల్లకే పెళ్లి చేసారు. అయితే మా అక్క నేను గొడవపడి నేను గంత దూరంకి వెళ్ళి రాయి తీసుకొని మా అక్కని కొడితే ఆ రాయి పోయి ఆ పిల్లకు గిన్నెల పడ్డది. కన్ను లోపల జర్రట్ల కన్ను పోతుండే. ఆ పిల్లకు పెళ్ళి అయింది. ఆ కన్ను పోతే అలా భర్త తీసుకుపోడు, చిన్నపిల్ల. అయితే కొట్టంగానే ఆ పిల్ల రక్తం చూసి నేను పారిపోయినా. చాలా దూరం పారిపోతే మా ఇంట్లో కిరాయికి ఉండేటటువంటి ఆయన రిక్షా నడిపిస్తుండే. మా అమ్మ రిక్షా పట్టుకొని వచ్చి దోలాడి వెనకకెళ్ళి వచ్చి పట్టుకొని ఎంత కొట్టిందంటే మా అమ్మ మస్తు కొడుతుండే మమ్మల్ని. మేము అన్ని తుంటరి పనులు చేస్తుండే. అట్లాంటి పనుల నుంచి మమ్మల్ని కొడుతుండే, సరి చేస్తుండే. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడడానికి అవన్నీ కూడా మాకు మార్గమైంది. అలాగే దేవుడు మనల్ని చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు దేవునికి వ్యతిరేకమైన చేస్తూ ఉంటే కొడతా ఉంటాడు, సరి చేస్తూ ఉంటాడు, సరి. కానీ విడిచిపెట్టాడు సుమా. మీరు అనుకుంటున్న వచ్చి నాకు నువ్వొద్దు, నీ కొట్టుడొద్దు అనుకున్నా. ఆయన మాత్రం అట్లా అనేటోడే కాదు. నువ్వు వద్దన్నా, నువ్వేమన్నా కానీ ఒక్కసారి నువ్వు విశ్వసిస్తే మాత్రం ఆయన చచ్చే వరకు, ఆయన రాజ్యంలో ఉండే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టినైతే విడిచిపెట్టాడు. కొడతాడు, తీసుకొస్తాడు, కొడతాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కదా. ఆ బంధాన్ని నువ్వు వదులుకొని ఆయన వదులుకోడు. నువ్వు నా బిడ్డ అంటాడు. నువ్వు నా తండ్రి కాదని చాలాసార్లు మా అమ్మను నేను చాలాసార్లు కొట్టే దెబ్బను బట్టి ఎప్పుడు దాస్తుందో మా అమ్మ అనుకుంటుంటే నేను చిన్నగా ఉన్నప్పుడు యథార్థంగా చెప్తున్నా. అంటే దెబ్బలు కొడుతుండే అట్లా. చిన్నపిల్లలం కదా, మాకు ఆ మనసు అట్లాంటిది. చచ్చిపోతే బాగుండని. మేము కొంచెం యవనస్తులుగా అయిన తర్వాత మేము ఏం చేసేవాళ్ళం అంటే, యవనస్తులం కదా, కొంచెం ఆడపిల్లల దగ్గర నిలబడ్డప్పుడు మా అమ్మ పెట్టమని నడు అంటుండే. అప్పుడు కూడా అలాగే అనిపిస్తుండే. మా అమ్మ దానికి అడ్డం వస్తుంది అనిపిస్తుండే. కానీ మా అమ్మ నిజంగా మమ్మల్ని సరైనటువంటి మార్గంలో మమ్మల్ని పెంచింది. కొట్టుడైతే మామూలు కొట్టదు. 13-14 ఏళ్ళు ఉంటే బట్టలిప్పి బయట నిలబెట్టింది సినిమాకి వెళ్తే. అంతటి కొట్టింది. అట్లనే దేవుడు కూడా ఆయన బిడ్డలుగా మనము ఉన్నాము కనుక, ఆయన బిడ్డలం కనుక నువ్వు నాకు వద్దు తండ్రి అన్న ఆయన నిన్ను విడిచిపెట్టాడు. అది ఒక్కసారి ఆయన పట్టుకుంటే అది ఇంకా విడిచిపెట్టది కానే కాదు. ఎలాంటిదంటే దరిద్రం ఒకసారి తలుపు కొడితే అదృష్టం ఒకసారి తలుపు కొడితే దరిద్రం తలుపు తీసేదాకా కొడుతుంది చూడు, ఆ టైప్ అనమాట. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ఈ యొక్క యోనా గారు చేసినటువంటి తప్పును బట్టి ఆ యొక్క శిక్ష ఆయన మీదకి వచ్చింది. ఈరోజు మన కుటుంబంలో మనకు ఆ యొక్క ఏదైనా సమస్య కలిగినప్పుడు అది సాతాను వల్ల కలిగిందని అనుకోకుండా మన దోషంను బట్టో, మన అపరాధంను బట్టో, మన యొక్క ఏదైనా చేయమని చేయలేదా, చేయొద్దనే చేసినామా అని పరీక్ష మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటే ఆ తక్షణమే వాటి నుండి మనకు విడుదల, ఉపశమనం కలుగుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాగే అపవాదిగాడు కొన్ని చేస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుడు కొన్ని చేసిండు. దేవుని బిడ్డలైనటువంటి వారి పట్ల అపవాదిగాడు కూడా కొన్ని చేస్తాడు. వాటిని కూడా కొన్ని మనం తెలుసుకుంటే అపవాది లక్షణం ఏంటో, దేవుని యొక్క లక్షణం ఏంటో మనకు తెలిసిపోతుంది. యోబు 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. మూడవ వచనం అమ్మా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు.
నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగానున్నాడుగా అనగా, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే, యోబును దేవుడు ఎంతగా ప్రశంసిస్తున్నాడు. ఆయన నీతిని, ఆయన నిజాయితీని ప్రశంసిస్తూ ఉన్నాడు. అపవాదిగాడు వెళ్ళి, అక్కడ ఫస్ట్ నుంచి ఉంటుంది, అపవాదిగాడు వెళ్ళి ఆ యొక్క సమూహం దగ్గర నిలబడినప్పుడు దేవుడు అంటూ ఉంటాడు, నువ్వు లోకమంతా ఎక్కడి నుంచి వచ్చినావు అంటే, నేను భూమి మీద అంతటా అటు ఇటు తిరిగి వస్తున్నా అంటాడు. అక్కడ వాడు అన్నటువంటి మాట అక్కడ అనిండొచ్చు, అందరూ లోకంలోనే ఉన్నారు, అందరూ నాకు ఇష్టంగానే ఉన్నారు అని అనిండొచ్చు. నాకు తెలిసి అయితే అందరూ నేను చెప్పినట్టే వింటున్నారని అనిండొచ్చు. కానీ దేవుడు మాత్రం ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడు. యోబు గురించి చూసినావా, ఆయన ఎంత యథార్థవంతుడో, ఆయన ఎంత నమ్మకస్తుడో చూసినావా అంటే, తెలుసు తెలుసు. అంటే ఏంటి అంటే, ఆయన చుట్టూ నువ్వు ఏం చేసినావు, కంచె వేసినావు కనుక ఆయన అలాగ ఉండగలిగిండు. నువ్వు ఆ కంచె తీసేయి, నేను ఇప్పుడే చూపిస్తా ఆయన యథార్థత అంటే, దేవుడు ఏం చేసిండు, సరే అని కంచె తీసిండు. కంచె తీస్తే వీడు అన్నీ చేసిండు. చేసి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతుండు, చూసినావా నువ్వు ఎంత చేసినా ఆయన యథార్థత వదలలేదు, నువ్వు ఎంత చేసినా ఆయన యొక్క విశ్వాసం నువ్వు వదలలేదు అంటే, అక్కడ అపవాదిగాడు ఏమంటుండు, చర్మము కాపాడుకునేటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకునేటకై తన కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. నీ ప్రాణం మీదకి వస్తే నీ దగ్గర ఉన్న సమస్తాన్ని ఇచ్చేస్తావు కదా. అలాగే అంటున్నాడు. ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినాను అనమాట, చాలా విన్నా. ఒక్కొక్కరిని ఒంటి మీద బంగారం బాగుంటుండే, కత్తి పెట్టి ఇస్తావా సస్తావా అంటే అంత బంగారం అంతా ఒలిసి ఇచ్చేసి ఇంటికి వచ్చేవాళ్ళు, ఎందుకంటే ప్రాణం గొప్పది కదా. అలాగే ఇక్కడ అంటున్నాడు, ఆయన యావత్తు అన్నీ పోయినాయి, గొర్రెలు పోయినాయి, బర్రెలు పోయినాయి, పిల్లలు పోయినరు, అనేక విధమైన ఆస్తులు నష్టమైనాయి, అయినా కానీ ఆయన యథార్థత వదులుతలేడు కదా అని అంటే, ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన చర్మం ఉన్నది కదా, ఆయన ప్రాణం ఉన్నది కదా, ఆ ప్రాణం కాపాడుకోవడానికి అన్నీ ఇస్తారు కదా, అందులో గొప్పేముంది అని అంటున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు, సరే నీకు అది కూడా అనుమతిస్తున్నాను అంటాడు. చర్మానికి రోగం తెప్పించేటట్టు చేసిండు సాతానుగాడు. ఎందుకు చేసిండంటే, దేవుని యొక్క పరీక్షలో ఆయన కొన్ని పరీక్ష కొరకు వస్తాయి. ఇక్కడనేమో మనం చేసినటువంటి తప్పుల కొరకు కొన్ని వస్తాయి, కొన్ని దేవుని యొక్క పరీక్ష కొరకు వస్తాయి. కానీ చిట్ట చివరిగా నిలిచేది ఆయన కృపనే, ఆయన నిలబెట్టేది ఆయననే. మనం సమస్యలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టు. ప్రతి విషయంలో కూడా ఆయననే మనల్ని విడిపించేటటువంటి దేవుడు. కొన్ని ఆయన పరీక్షించినప్పుడు నువ్వు యథార్థంగా ఉండేటటువంటి ఆ యొక్క స్థితిని కలిగి ఉండు. మనకు కలిగిన దాన్ని బట్టి దేవుడు నాకు ఏమి చేశాడు అనేటటువంటి ఆ నెపముతో నువ్వు మాట్లాడకుండా నువ్వు దేవుని దగ్గర యథార్థంగా ఉండు. సాతానుగాడు దేవుడు నీ పట్ల ఆయనకు ఎంత నమ్మకం ఉంటే ఆ యొక్క సమస్యను అనుమతించిండో ఒక్కసారి ఆలోచించు. దేవుడికి నీ మీద చాలా నమ్మకం ఉంది, అందుకే ఆ సమస్యను నీ దగ్గరికి తెచ్చిపెట్టిండు. సాతానుతో మాట్లాడుతుండు, నా బిడ్డను చూసావా, ఎంతటి సమస్య వచ్చినా కానీ నన్ను దూషించలేదు, నా మీద నెపం వేయలేదు, నాకు ఎంత భయభక్తులు కలిగి ఉందో అని ఆయన ఆ నమ్మకంతో ఉంటే, నువ్వు 2 నిమిషాలలో నమ్మకాన్ని ఉమ్ము చేసేస్తున్నావు. నాకు దేవుడు ఏం చేశాడు అనగానే సాతానుగాడు పక్క నవ్వేస్తుంటాడు. చూసావా, నువ్వు అన్నావు కదా నీ బిడ్డ మీద నమ్మకం అని. ఈ సంఘటన రాగానే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. మా అన్న ఉంటాడు ఒక ఆయన, మా చిన్నమ్మ కొడుకు బుజ్జి అని. అయితే ఆయనను మా అమ్మమ్మ చాలా ఇష్టంగా గాఢంగా ప్రేమిస్తుండే. ఆయనకి ఏది కావాలంటే అది మా అమ్మమ్మ ఇప్పిస్తుండే, చాలా ప్రేమ చేస్తుండే. అయితే అందరూ ఆమె చేసేటటువంటి ప్రక్రియను బట్టి మా అమ్మమ్మని కొంచెం ఇది వాన్నే ఎక్కువ చూస్తావని తిట్టేవాళ్ళు. అయితే వాడేమో కొంచెం అంతా ఏమంటారు, పూర్తిగా మనలాంటి ఆలోచన వాడికి ఉండేది కాదు, ప్రేమలు ఉండేవి కావు. అయితే వాడిని కొంచెం ఏదో ఇదిగా చూసేవాళ్ళు. అయితే ఒకరోజు సడన్గా వాళ్ళ అమ్మ చనిపోయింది, చిన్నమ్మ, మా అమ్మ వాళ్ళ చెల్లెలు చనిపోయింది. అందరూ ఏడుస్తూ ఉన్నారు, మా అన్న ఏడవట్లేడు. అయితే అందరు చూసి తిడుతురు, చూడు నువ్వు ఇష్టపడతావు, ప్రేమిస్తావు కదా, ఏం ప్రేమ, వాడు చూడు ఎట్లా అయిండు అని చెప్పి వాడు ఏడుస్తలేడు, వాడు ఎంత కఠినాడో నీకు తెలియదు, ఇంకా వాడిని ప్రేమిస్తావని తిడుతూ ఉంటే మా అమ్మమ్మ ముఖం చిన్నగా అయింది, గమ్మున తలంచుకుంది. కొద్దిసేపటికే ఒక అరగంట తర్వాత చూస్తే ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోగానే మా అమ్మమ్మకి అప్పుడు చాలా బలం వచ్చింది. మీరు ఏడుస్తలేడు అని అన్నారు కదా, ఇప్పుడు చూడు వాడు మనసులో కుమిలిపోయాడు, వాడు కుమిలిపోయి వాడి
ఫెయింట్ అయిపోయి పడిపోయాడు. వాడు ఆ బాధతోని పడిపోయాడు అనగానే అందరూ వచ్చి బుజ్జి బుజ్జి అని ఇట్లా గుండెలు బాదుకొని, ఎందుకంటే ఆల్రెడీ ఒక చనిపోయిన శవం ఉంది, ఇంకొకరు చనిపోతారేమో అని ఏడుస్తుంటే అందరు నీళ్ళు తెచ్చిర్రు. మొత్తం అక్కడ ఉన్న సమూహం అంతా వచ్చేసింది అక్కడికి. వచ్చేసి ముఖం మీద నీళ్లు కొట్టి నీళ్లు దాపి లేపితే లేచి ఇట్లా చూసుకుంటా, ఆడు జరద ఎక్కువేసిండు దరిద్రుడు అన్నాడు. అందరూ నవ్విర్రు ఆ సావుని అక్కడ పెట్టుకొని. ఈడ మా అమ్మమ్మ ఏమంటుంది, వాడు బాధకు వాడు పడిపోయాడు, చక్కెర వచ్చిందని అనుకుంటుంటే ఇక్కడ వీడు లేచి ఏం చేసినాడే, వాడు జరదెక్కేసాడు, వీడు పాందిని చక్కెర వచ్చి పడిపోయినాడు. ఈరోజు నీకు దేవుడు చేసినటువంటి ఆ ఒక నమ్మకాన్ని నువ్వు కూడా అలాగే చేస్తే సాతాను గాని దృష్టిలో దేవుడు బాధపడతాడు, అవమానపడతాడు. నీ మీద దేవునికి నమ్మకం ఉంది, నా బిడ్డ నా కొరకు నిలబడతాడు, నా కొరకు సాక్షిగా ఉంటాడు, ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడంటే మనం ఆ నమ్మకాన్ని దేవుణ్ణి విమర్శిస్తున్నాం, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం, దేవుడు నాకేం చేసిండని. కానీ దేవుడు నీకు చేసేటివి ఈరోజు నీకు కనబడకపోవచ్చు, కానీ ఒకరోజు ఆ భాగ్యము వర్ణనాతీతమైంది. ఆ రాజ్యములో ఆయన నీకు ఇచ్చేటటువంటి ఆ భాగ్యము చెప్పనాతీతమైంది. ఆ గొప్ప నిరీక్షణ కలిగి మీరు ఉండండి, ఆ విశ్వాసం కలిగి ఉండండి. ఆ రాజ్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు పనికిరాని టెక్నాలజీలో ఏ వీడియోలు చూస్తేనే మనము అద్దిరిపోతూ ఉంటాం. ఆ రాజ్యము అది అసలు ఒక్క కోస కూడా చూపినటువంటి ఆ రాజ్యం అది, అట్లాంటిదే చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అంతకంటే గొప్ప భాగ్యం ఇస్తుండు దేవుడు నీకు. ఆ భాగ్యం కొరకు నిరీక్షణ కలిగి నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను ఆ రాజ్యంలో గొప్పగా చేయబోతా ఉన్నాడు. ఆ గొప్పగా ఉండేటటువంటి ఆ ధన్యత మనందరము పొందుకోవాలని, ఆయనకి ఇష్టంగా జీవించాలని దేవుడి వాక్యం ఆయన మన హృదయాల్లో నాటి మనందరినీ స్థిరంగా బలంగా నిలబెట్టును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్.